రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఆయన కాంగ్రెస్లో చేరాలా, బీజేపీలో చేరాలా, అసలు బీఆర్ఎస్లోనే కొనసాగాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. నిన్నటికి నిన్న కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి డీకే శివకుమార్ను కలిసి నన్ను కాంగ్రెస్లో చేర్చుకోండి ప్లీజ్, నన్ను రానియకుండా రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు అనేటువంటి దాంట్లో కొంత డీకే శివకుమార్ తోటి బేరసారాలు చేసినట్టు మనకైతే తెలుస్తుంది. ఒక డీల్ కుదురుతున్నట్టు కూడా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అదేవిధంగా నిన్న డీకే శివకుమార్ కలిసిన తర్వాత ఇమీడియట్గా మరి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోసం కూడా ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు మనకైతే సమాచారం వస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మల్లారెడ్డిని చేర్చుకోవద్దంటూ రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కానీ రేవంత్ రెడ్డి కాదని మల్లారెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకునే పరిస్థితి కనబడతలేదు. ఒకవేళ మల్లారెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోకపోతే బీజేపీలో చేరుతాడా లేదంటే బీఆర్ఎస్లో కొనసాగుతాడా అంటే ఆ డౌట్ కూడా మనకు వస్తూ ఉంది. అయితే బీఆర్ఎస్లో కొనసాగడం చాలా కష్టం. ఎందుకంటే బీఆర్ఎస్లో కొనసాగితే కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆయనను వేటాడి ఈరోజు ఆయన సంబంధించినటువంటి అక్రమాస్తుల పైన ఖచ్చితంగా ఒక గట్టి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది, గట్టి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకు అంటే గతంలో రేవంత్ రెడ్డిని తను ఇష్టారీతిన మంత్రిగా ఉన్నాడని చెప్పేసి ఇష్టారీతిన బూతులు తిట్టేటువంటి సందర్భం మనం చూసినాం. రాజకీయాల్లో అలాంటి బూతులు తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు కూడా మనం చూడలేదు వాస్తవంగా. కానీ ప్రస్తుతం చూసినట్లయితే ఈరోజు అలాంటి విషయాల్లో ఈరోజు రేవంత్ రెడ్డి కొంత అన్నీ గుర్తుపెట్టుకుంటారు వాస్తవంగా. ఎందుకంటే ప్రభాకర్ రావు లాంటి వాళ్ళనే వదలలేదు. ఎందుకు మల్లారెడ్డిని ఎందుకు వదులుతాడు? ఖచ్చితంగా మల్లారెడ్డి బెండ్ తీయడం ఖాయం. ఇప్పటికే ఆ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి దాంట్లో ఒక ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్కడ తన కాలేజీకి రోడ్డు వేసుకున్నటువంటి దాంట్లో హెచ్ఎండి అధికారులు వెళ్ళి ఆ రోడ్డును తొలగించడం జరిగింది వాస్తవంగా. మొన్న రీసెంట్గా మల్లారెడ్డి అక్రమ కట్టడాలను కూడా కూల్చడం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ కూడా ఈరోజు మల్లారెడ్డికి చాలా ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తుంది. తన రాజకీయమేమో కానీ తన వ్యాపారాలపైన ఈరోజు పెద్ద ఎత్తున ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో అందుకే అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ మనం ఒక పద్ధతిగా మిగిలితే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. లేదంటే అధికారం ఉందని చెప్పేసి రెచ్చిపోతే ఈ విధమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే మల్లారెడ్డి ఈరోజు చెరువు శిఖం భూములపైన కానీ చెరువు భూములపైన కానీ ఈరోజు అనేక ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించి ఈరోజు మల్లారెడ్డి కాలేజీలు నిర్మించాడనేది సత్యం. అది అందరికి కూడా తెలుసు. అందుకే ఆనాడు ఈ కాంగ్రెస్ నాయకులుగా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి ఈ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కానీ లేదంటే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కానీ చాలామంది నాయకులు కూడా మల్లారెడ్డి అక్రమ కట్టడాలపైన అనేకమైనటువంటి కథనాలను ప్రజల ముందు ఉంచడం జరిగింది. అనేకమైనటువంటి విషయాలను ప్రజలకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వం రావడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్లారెడ్డి పైన చర్యలేవి అని చెప్పేసి పౌర సమాజం నుంచి అనేకమైనటువంటి ఒత్తిళ్లు వస్తున్న సందర్భంలో ఈరోజు మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి దాంట్లో దాన్ని తొలగించడం జరిగింది. మల్లారెడ్డి అక్రమ కట్టడాలకు సంబంధించినటువంటి దాంట్లో అవి కూల్చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 4-5 ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ భూములపైన చెరువు శిఖం భూములపైన కట్టినట్టు మనకు అందుతున్నట్టు ప్రాథమిక సమాచారం. సో దానిలో భాగంగా అవన్నీ కూడా కూల్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మల్లారెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టే తెలుస్తోంది. సో దానిలో భాగంగానే మల్లారెడ్డి ఈరోజు రీసెంట్గా వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి దాదాపు 3 గంటల పాటు చర్చించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఎంపీ అభ్యర్థితో నుంచి దాదాపు పక్కకు జరగడం జరిగింది. దానికి డైరెక్ట్గా వాళ్ళ కొడుకు భద్రారెడ్డిని మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయించాలని తపనతో ఉన్నటువంటి మల్లారెడ్డిని ఇమీడియట్గా ఆ కూల్చివేయడం తర్వాత ఆయన విత్డ్రా కావడం జరిగింది. ఆ తర్వాత నిన్నటికి నిన్న కర్ణాటకకు వెళ్ళి డీకే శివకుమార్ను కలవడం, ఆయనను రిక్వెస్ట్ చేయడం, బయటకు వచ్చి మీడియాతోటి నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కోసం వచ్చానని చెప్పడం. అంటే ఇంజనీరింగ్ కాలేజ్ కోసం వచ్చినా అంటే ఎవరు నమ్ముతారు? తెలంగాణ ప్రజలు తెలియదా నువ్వు ఎందుకు పోయినావు అనేది? ఖచ్చితంగా తెలుస్తుంది. సో డీకే శివకుమార్ను కలిసి నన్ను కాంగ్రెస్లో చేర్చుకోండి ప్లీజ్ అని అంటున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. సో రేపో మాపో ప్రియాంక గాంధీని కలిసి కూడా తన పరిస్థితిని వివరించేట ప్రయత్నం చేస్తాడు. సో ఇవన్నీ కూడా వర్కౌట్ కాకపోతే ఒకవేళ ఎవరు ప్రియాంక గాంధీ కనుక ఒప్పుకుంటే రేవంత్ రెడ్డి కనుక కన్విన్స్ అయితే
చేర్చుకుంటారు. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్లో ఉండే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు తన ఆర్థిక మూలాలను కాపాడుకోవాలి, తన ఆస్తులను కాపాడుకోవాలి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇప్పటికే యూనివర్సిటీ పైన చాలా ఆంక్షలు విస్తున్న సందర్భం కనబడుతుంది. యూనివర్సిటీలో రిజర్వేషన్స్ అమలు చేసే దాన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగూ అది మునిగిపోయానావా, ఎప్పటికి కూడా ఈరోజు మళ్ళీ అధికారంకి వచ్చే పరిస్థితి లేదు. కేవలం ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మల్లారెడ్డి మళ్ళా మంత్రి కానీ లేకపోతే అధికారంలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా జరగదు. కాబట్టి ఆయన పైన ఖచ్చితంగా ఉక్కుపాదం మోపేట అవకాశం అయితే బలంగా కనబడతా ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డికి బిజినెస్లో రేవంత్ రెడ్డికి ఇలాంటి యూనివర్సిటీలు కానీ ఎలాంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, ఆయన అంతా కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు వాస్తవంగా. సో ఆయనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ తన ఆర్థిక మూలాలపైన దెబ్బ కొట్టేటువంటి అవకాశం అయితే ఉండదు వాస్తవంగా. సో కానీ మల్లారెడ్డి లాంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా బిజినెస్ మూలాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంతో అధికారంలో వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారీతిన వ్యవహరించి బండబూతులు తిరిగితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? ఖచ్చితంగా ఆయన అక్రమాస్తుల పైన ఒక ఉక్కుపాదం మోపేట అవకాశం అయితే కనబడతా ఉంది. సో అందులో భాగంగానే ఈరోజు మల్లారెడ్డి ఖచ్చితంగా ఆయన పాపం ఆయన పరిస్థితి అయితే చాలా దీనంగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. మామూలు దీనం కాదు. సో ఒకసారి చూడండి, నన్ను కాంగ్రెస్లో చేర్చుకోండి, డీకేతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ. బెంగళూరులో ఒక హోటల్లో సమావేశం. అల్లుడితో పాటు బీఆర్ఎస్కు గుడ్ బై, అల్లుడితో పాటు బీఆర్ఎస్కు గుడ్ బై. ప్రియాంక అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం, వ్యతిరేకిస్తున్న సీఎం రేవంత్ సహా ముఖ్య నేతలు అంటూ ఒకరు చూస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది. దీంతో ఆయన తన ఆస్తులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చేరికపై రాష్ట్ర స్థాయిలో స్పందన లేకపోవడంతో ఆయన కర్ణాటక బాట పట్టారు. గురువారం మల్లారెడ్డి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. తనతో పాటు తన కొడుకును పార్టీలో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోరిన మల్లారెడ్డి కుటుంబ సభ్యులు సోనియా గాంధీని సైతం కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రాకను సీఎం రేవంత్ రెడ్డితో పాటు మేడ్చల్ కాంగ్రెస్ నాయకులు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా మల్లారెడ్డి కనుక కాంగ్రెస్లో చేరితే ముందు ఇక ఆగ్రహంతో ఉండేది మైనంపల్లి హనుమంతరావు మాత్రమే. మైనంపల్లి హనుమంతరావు ఇట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను వదలడు, రాసి పెట్టుకోండి. మామూలుగా ఉండదు ఆయన పరిస్థితి. బీఆర్ఎస్లో ఉంటానంటే ఇటీవల ఆయన పార్టీ మార్పై స్పందిస్తూ ఏ పార్టీలోకి వెళ్ళడం లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతారని మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తన ప్రయత్నాలు చేసుకుంటూ వస్తా ఉన్నారు. మల్లారెడ్డి అసలుతో పాటుగా ఆయన అల్లుడైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్కి సంబంధించిన కాలేజీలపై ఇటీవలనే కూల్చివేత పనులు చేపట్టారు. దీంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా అంటూ ప్రకటిస్తూనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఇంతకాలం మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా తన కొడుకు అయిన భద్రారెడ్డి పోటీ చేస్తారని ప్రచారం చేసుకున్నారు. కొత్త ప్రభుత్వంలో జరిగిన పరిణామాలను బట్టి ఆయన తన కొడుకును ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఆసక్తి చూపించకపోవడంతో పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఒకరు చూస్తున్నారు. అసలు విషయానికి వస్తున్నట్లయితే ఆయన ఇక అసలు అసెంబ్లీకే పోటీ అంటారు నెక్స్ట్ టైం అయితే. అంత ఘోరంగా ఉంది ఆయన పరిస్థితి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గురువారం పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో బెంగళూరులో భేటీ అయింది వాస్తవమేనన్నారు. తన మిత్రుడికి సంబంధించిన యూనివర్సిటీ కొనుగోలు కోసం మాట్లాడేందుకు మాత్రమే వెళ్ళానని స్పష్టం చేస్తున్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతానని వెల్లడించారు. ఈ 5 ఏళ్లు పార్టీ మారబోనని, ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. తనకు ఇప్పుడు 71 ఏళ్ళు అని, పార్టీ మారుతానన్న వార్తలో వాస్తవం లేదని చెప్పారు. సో ఇట్లా ఉంది పరిస్థితి. ఎట్లా పార్టీ మారను అంటూనే ఈరోజు పార్టీ మార్పు గురించి ఈరోజు డీకే శివకుమార్ తోటి, వేం నరేందర్ రెడ్డి తోటి చాలా మందితోటి భేటీ అయి మరి తన ఆస్తుల గురించి కానీ, లేకపోతే తనపైన వస్తున్నటువంటి ఆరోపణల గురించి కానీ, లేదంటే ఈ కట్టడాలకు సంబంధించినటువంటి కూల్చేత విషయం కావచ్చు, లేకపోతే ఈరోజు ప్రభుత్వ కబ్జాల విషయంలో కావచ్చు, అన్ని రకాల విషయాల్లో కూడా చర్చ జరుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే డీకే శివకుమార్ తోటి ఒక భారీ డీల్ జరిగినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న కూడా మనం చూసినాం, చాలా 2-3 రకాల కథనాలు చేయడం జరిగింది వాస్తవంగా. సో ఖచ్చితంగా మల్లారెడ్డి పార్టీ మార్పు ఖాయం. కాంగ్రెస్లోకి వెళ్ళడమా? కాంగ్రెస్లోకి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్లోకి వెళ్ళకపోతే ఖచ్చితంగా రేపు మాపో బీజేపీలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక బీజేపీలో చేరితే కనుక ఇంకా
ఈటెల రాజేందర్ యొక్క మెజారిటీ ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. సో మొత్తానికైతే మల్లారెడ్డి పరిస్థితి అయితే ఈరోజు గోడ మీద పిల్ల ఎటు జంపు కావాలని ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ వైపు జంపు కావాలా, బీజేపీ వైపు జంపు కావాలా, అడకత్తెర పోక చెక్క టైపు తయారైపోయింది మాజీ మంత్రి మల్లారెడ్డి పరిస్థితి. సో ఇది మంత్రి మల్లారెడ్డి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే చూడాలి మరి ఆయన యొక్క జర్నీ ఎటు పోతుందో మరికొద్ది రోజులు ఖచ్చితంగా స్పష్టంగా అర్థమయ్యే అవకాశం అయితే కనబడుతూ ఉన్నాయి.